నమస్కారం ఎస్వీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ప్రకాశం బ్యారేజీ కూలగొట్టేందుకు ప్రయత్నంలో నదిలోకి బోట్లు పంపించిన గత వైసీపీ ప్రభుత్వం ఆ విషయంలో నిజ నిర్ధారణ తేలిన తర్వాత రాజద్రోహం కేసు అయినా పెట్టడానికి వెనకాడు. కంపల్సరీగా వాళ్ళు ప్రూవ్ అయితే కనుక రాజద్రోహం కేసు పెట్టడానికి కూడా వెనకాడు తీసుకున్నారండి. రాష్ట్ర ముఖ్యమంత్రి జేసీబీ లేకుండా జరగాల్సిన అవసరం ఏంటి? కలెక్టరేట్ లో కూర్చున్న అధికారులందరినీ సమీక్షించాలి, ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలి. ఆయన వచ్చి ఆ విన్యాసాలు మేము చూడలేకపోతున్నాం అని చెప్పి కాదు. విషయం ఏంటంటే 2019 నుంచి 24 వరకు వాళ్ళు హెలికాప్టర్లో తిరగబట్టే 11కి వచ్చారు. అర్థమైందా? హెలికాప్టర్లో తిరిగి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పినందుకే 11 సీట్లకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పనితనం ఎలా ఉంటుందో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న అతనికి బాగా తెలుసు. ఈరోజు కొత్తగా చెప్పక్కర్లే, అతని విన్యాసాలు కాదు అవి. మీరు వచ్చి ఒకసారి డ్రైన్ వాటర్లో కూడా దిగుతున్నాడు ఆయన ఒక సీఎం. ఎందుకు? అక్కడ ప్రజల కష్టాలు దగ్గరుండి తెలుసుకొని వాళ్ళ బాధలు, కనీసం బాధలో ఉన్నవాడి దగ్గరికి మనం వెళ్తే ఆ బాధ చెప్పుకునేటప్పుడు వింటే చాలు, కొంత బాధ తగ్గుతుంది. మనం తర్వాత మన సహాయక చర్యలు. మొన్నటి వరకు వినేవాడు లేడురా బాబు, మాకు వినే నాదుడు లేడురా బాబు అని గొగ్గోలు పెట్టారు ప్రజలందరూ. కానీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు అప్రోచింగ్ కూడా ట్రాక్టర్ మీద వెళ్ళేదానికి కూడా అవ్వకపోతే ఒక జేసీబీ మీద వెళ్తున్నారు. వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదా, వాళ్ళకి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా, రేషన్ అందుతుందా లేదా, కరెంట్ వచ్చిందా లేదా, వాళ్ళకి శుభ్రాలు అయినాయా లేదా, ఇటువంటి మెడికల్ ఇష్యూస్ రాకూడదు అని చెప్పి స్వయంగా వెళ్తే నీకేంటి నొప్పి? ఒక్కసారి నేను మొత్తాన్ని అక్కడ క్లబ్ చేయడం ద్వారా ఎటువంటి సహాయక చర్యలు జరగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం వల్ల ఇంకా డిలే అవుతుందంటే జరగట్లేదు. అంటే విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీకి కనీస అవగాహన ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఏ నోటుతో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నాడు. నిజంగా మ్యాన్ మేడ్ డిజాస్టరే, అది జగన్ మేడ్ డిజాస్టర్ అనమాట. ఆ జగన్ మేడ్ డిజాస్టర్ ఎంత దరిద్రం అంటే మామూలుగా జరిగిన డిజాస్టర్ అది వేరు. కావాలని ప్రకాశం బ్యారేజ్ నే కోలుగొట్టేద్దామని చెప్పేసి డ్యామేజ్ చేద్దామని చెప్పి వాళ్ళు ఆ 3 బోట్లు కూడా 5 బోట్లు కొట్టుకుని రావటం, ఒక బోటు మునిగిపోవటం, ఒక బోటు గల్లంతవటం. ఆ మిగతా 3 బోట్లు కూడా ఒక్కొక్కటి వెయిట్ కూడా చూసుకుంటే 30 టన్స్ నుంచి 40 టన్స్ వరకు ఉంటుంది. అంటే అటువంటి వెయిట్ ఉన్నది మనకి స్ట్రైట్ అవే పిల్లర్ కి కనుక ఎక్కడైనా కొట్టుంటే కనుక మనకు చాలా డ్యామేజ్ అయ్యింది. అది కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకుని ఉన్నది. వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకుంటే మనం ఎలాగ మీరు చేయొచ్చు మేడం అనొచ్చు. వైఎస్ఆర్సీపీ రంగులు ఎందుకు వేసుకున్నారంటే ఇంతకు ముందు గవర్నమెంట్ లో వైఎస్ఆర్సీపీ రంగులు ఎక్కడైనా ఉంటే అది పేటెంట్ రైట్ అనమాట, ఏ ఆరోపణ చేయడానికైనా. సో వాళ్ళందరూ ఆ బోట్లలోని ఇసుక వ్యాపారం చేసేవారు ఉత్తరాయణ పాను రేవు వైపు. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇలాంటి డ్యామేజ్ చేయడానికి చూసారు. కానీ ఒకటి ప్రజలందరూ గమనించుకోవాలి, ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ప్రజలు పోతే ప్రాణాలు పోతే పోనీలే అని చెప్పి కావాలని గవర్నమెంట్ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ని మాత్రం ఏం చేయాలన్నది ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటారు.